ప్రధానమైనటువంటి రెండు అంశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి ప్రధాన అధికార పార్టీలు రెండు కూడా బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాలపైన ఎండగట్టడం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల క్రితమే బీసీ సమాజాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసి మొండి వైఖరితోని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ముందుకెళ్తా ఉంది. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సాక్షిగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు దేశవ్యాప్తంగా జనగణన చేపడతాం, ఆ జనగణనలో కులగణన అంశాన్ని తీసుకొని జనాభా లెక్కలు తేలుస్తాం దేశవ్యాప్తంగా అని చెప్పేసి మాట ఇచ్చి నిన్న మొన్న ఇటీవల విడుదల చేసినటువంటి ఫార్మేట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫార్మేట్లో ఓబీసీ కానీ బీసీ కానీ ఈబీసీ కానీ ఎలాంటి ఆప్షన్ లేకుండా కేవలం ఎస్సీ ఎస్టీలకు అదర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి మరోసారి బీసీలను మోసం చేసిందని బీసీ సమాజం మొత్తం కూడా భావిస్తూ ఉంది. ఈ అంశాల మీద బీసీ జేఏసీ నాయకులందరం కూడా ఈరోజు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు. ఈ 2 అంశాల మీద ఖచ్చితంగా మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 2 పార్టీలు కూడా బీసీ సమాజానికి అన్యాయం చేస్తూనే ఉన్నాయి, మోసం చేస్తూనే ఉన్నాయి. ఈ మోసాన్ని ఎప్పుడో పసిగట్టి బీసీ జేఏసీ గత 2 సంవత్సరాలుగా 2 పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి వాళ్ళు మొండి వైఖరితో ముందుకెళ్తా ఉన్నారు. ఆ 2 పార్టీల వైఖరిని ఎండగడుతూ బీసీ జేఏసీ చైర్మన్ మా అందరి ఉద్యమ రథసారథి అన్న గౌరవనీయులు శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. శేఖర్ సాగర్ గారికి, నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాజుల సీనన్న గారికి, శ్రీధర్ అన్న గారికి, గుజ్జ కృష్ణన్న గారికి, సీనన్న గారికి, శ్యామన్న గారికి, విక్రమ్ గారికి, పెద్దలు కౌల జగన్నాథం అన్న గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, వారితో పాటు పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, బీసీ సంక్షేమ సంఘం జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా బీసీలకు కులగణన చేయాలని చెప్పి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో డైరెక్ట్ అయితే బాగుంటుందని తీసేసాం. ఓకేనా? పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో ఇదే అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తామని చెప్పి అడుగులేసిన తర్వాత స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున గత 2.5 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉంటే బీసీలకు
42% రిజర్వేషన్ కల్పించడానికి మేము ఎంత ప్రయత్నం చేస్తున్నామో ఎంత చేయాలో అంత చేసినామని చెప్పి నమ్మించి బీసీలకు తడిగుడ్డతో గొంతుకోయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాకుండా ఫస్ట్ ప్రణాళిక సంఘం 15 ప్రకారం 3,000 కోట్లు కొలాప్స్ అవుతున్నాయని చెప్పి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు చేయడం జరిగింది. దాని తర్వాత ఇదే జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రోగ్రాం అయినా కూడా ఇదే పిసిసి అధ్యక్షులు అదే పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా వచ్చి పాల్గొని దీన్ని ఇంతటితో అయిపోలేదు, రానున్న రోజుల్లో 42% రిజర్వేషన్ కోసం మా వంతు మేము కృషి చేస్తాం, మా వంతు మేము ఒత్తిడి చేస్తాం కేంద్ర ప్రభుత్వం పైన అని చెప్పి ఇప్పుడు మొన్నటికి మొన్న మీరు చూసినట్టయితే మీరు చూసిర్రు ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ పరంగా ఇస్తామని చెప్పి అట్లా ఇయ్యలేరు. పార్టీ పరంగా కాకుండా అది స్థానిక సంస్థలు ఓటు అది గుర్తులు ఉన్నాయి కదా అని చెప్పి దాటివేయడం జరిగింది. ఇప్పుడు టీవీలలో వస్తూ ఉంది ఈరోజు గణతంత్ర దినోత్సవం రేపో ఎల్లుండో మున్సిపాలిటీలో నోటిఫికేషన్ వస్తుంది అని మేము అడుగుతా ఉన్నాం. మీరు అన్న మాట కట్టుబడి ఉంటామని చెప్తారు కదా, రాహుల్ గాంధీ గారి మాట శిరోధార్యం అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మడమ తిప్పదని చెప్తారు కదా, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు కదా, ఏదైతే మాట ఇస్తే ఆ మాట కట్టుబడి మా ప్రభుత్వం ఉంటుందని చెప్తారు కదా, మరి ఏమైంది మీ మాట అని అడుగుతా ఉన్నాం ఈ సభావేదిక కదా. మీరు మాట ఇచ్చి ఇప్పుడు ఈ ఎన్నికలకు మాత్రం ఏదో 3,000 కోట్లు 4,000 కోట్లు 1,000 కోట్లు లాస్ట్కు 500 కోట్లు కూడా కొలాప్స్ అయ్యే పరిస్థితి లేదు కదా, మీరు ఎందుకు ముందుకు పోతా ఉన్నారు? ఇప్పుడు ఏమైంది? కొన్ని రాష్ట్రాల్లో 3 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా ఆపుతా ఉన్నారు కదా. మొన్న మున్సిపాలిటీలు అంతా కొడితే మొన్నటికి అంటే 2 నెలలు కూడా కాలేదు కదా, 2-3 నెలలు కూడా కాగింది. ఆగితే ఏమవుతుంది? బీసీలకు 42% రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తే ఏమవుతుందా అని అడుగుతా ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీలని ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఉన్నారు. ఇటు రాజకీయంగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ అడిగేటోళ్ళు అడుగుతలేరు, ఇస్తేటోళ్ళు ఇస్తలేరు. అదే కాకుండా నిన్న పేపర్లో చూసినాం, ఇదే కాంగ్రెస్ పార్టీ జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో పెద్ద రైలును కట్టుకొని బీసీలనంతా ఏకం చేసి మేము పెద్ద ఎత్తున ధర్నాలు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఆ ధర్నాకు దాదాపుగా దేశంలో ఉన్నటువంటి 18 పార్టీల ఎంపీ ప్రతినిధులు హాజరై దాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఆ ధర్నాతోటి కేంద్ర ప్రభుత్వం మేము చేసిన ధర్నా తర్వాత కరెక్ట్ 15 నెల రోజుల్లోపే కేంద్ర ప్రభుత్వం బీసీల కులగణన చేస్తాం, దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు. కానీ నిన్నటి మొన్నటి చూస్తే దానిలో ఒక కాలం ఓబీసీ కాలమే లేదు. అంటే మీరు ఏం మాట కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా? కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి మీరు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కానీ బీసీల తరపున మేము ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు రానున్న రోజుల్లో బీసీల కులగణనలో ప్రతి చోట ప్రతి కులం కాలం మీరు ఇప్పటి నుంచి చేర్చాలి. అది చేర్చకపోతే ఇదే ఢిల్లీ కేంద్రంగా జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీలో కూడా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని హెచ్చరిస్తా ఉన్నాం. మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కౌలి జగన్నాథం ఈరోజు జేఏసీ చైర్మన్ అయినటువంటి జాజుల సీనన్న ఆధ్వర్యంలో మన 42% బీసీలకు ఇస్తామని మన కాంగ్రెస్ గవర్నమెంటు మన మొన్ననే పంచాయతీ ఎన్నికల లోపల కూడా 42% ఇయ్యక మరి బీసీలను మోసం చేసి మరి ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలకు పోదామని పత్రికలలో చూసినాము. మరి 42% ఇచ్చిన తర్వాతనే మున్సిపాలిటీ ఎన్నికలు జరగాలని ఉద్దేశంతో ఈరోజు
ఈ పత్రికా మీడియా సమావేశంలో తెలియడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా మన బీసీలమంతా ఏకమై ఏ పార్టీకి అయినా పర్వాలేదు, మన బీసీ అభ్యర్థులకే మన బీసీ ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను. జై బీసీ.